బుర్రల్లా రెహమాన్ భాయ్, అది ఏంటది? రెహమాన్ భాయ్ ఏంటిది? నువ్వు అందరికీ రోజా ఉంటున్నావు అని చెప్తూ ఇలా క్యారెట్లు తీసుకొచ్చి దాక్కుంటూ తింటున్నావు. అల్లాని క్షమించిన రెహమాన్ భాయ్. వీడితో ఉంటే మనకి పాపాలు వస్తాయి, పోదాం పదండి. మళ్ళీనా ఇలా ఎన్ని రోజులని తినిపిస్తావురా? నేను తప్ప నీకు ఇంకెవరున్నారా? యాక్షన్ చేయకుండా తిను ఫస్ట్. నువ్వు కూడా తిను. నేను రోజా ఉన్నాను, తినలేను, నువ్వు తిను ఫస్ట్. ఏందిరా రోజు రోజు నాటకాలు? ఇది నా గ్యారేజ్, దర్గా కాదు. రాకేష్ అన్న కనీసం అన్నమన్నా తిను నువ్వు. రేయ్, అన్నం లేదు ఏం లేదు, టైం ఓవర్ అయింది. ఫస్ట్ పని చూడరా. మంచిగా ఏంది, మీ అమ్మ నాన్న ముందే చనిపోయారు. బ్రతుకునుంటే ఎలాంటి ముస్లిమ్స్ ఫ్రెండ్షిప్ చేసుకున్నావో చూసి వాళ్ళు బాధపడేవాళ్ళు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహ్. ఏం కాలే కదా నీకు? రేయ్, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి నా గ్యారేజ్లో ఏ ఉగ్రవాది రాకూడదు. రాకేష్, ప్రతి ముసల్మాన్ ఉగ్రవాది కాదు, నీలాంటి ఆలోచన ఉన్నవాడు ఉగ్రవాది. రెహమాన్ భాయ్, రెహమాన్ భాయ్ ఎందుకు ఆశ వెనకాల పడుతున్నావు? వాడేమవుతాడు నీకు? వాడు నా ఫ్రెండ్. నీ ఫ్రెండా? వల హౌల వల ఖువ్వత్. రెహమాన్ భాయ్ ఎప్పటికీ ఒక హిందూ ఒక ముస్లిం ఫ్రెండ్స్ కారు. నేను కూడా వింటా మీ ఫ్రెండ్షిప్ ఎలా అయ్యిందో. యాక్సిడెంట్ అన్నా ఇది? అరే బ్రో ఏమైంది బ్రో? యాక్సిడెంట్ అయింది. అమ్మో, చాలా పెద్ద యాక్సిడెంట్. అరే బ్లడ్ చాలా పోతుంది కదా. అంబులెన్స్ ఫోన్ చేయండి బ్రో. ఎవరైనా హాస్పిటల్కి తీసుకోపోండి బ్రో, ప్లీజ్ బ్రో. అరే వీడియో తీస్తున్నావు కదా బ్రో, తీసుకోపోదాం బ్రో. మేము తీసుకుని పోలీస్ కేసు అవుతుంది. పాపం బ్రో. ఓకే, టైం అవుతుంది బ్రో. ఆటో. రెహమాన్ భాయ్ ఏం ఆలోచిస్తున్నావు? ఒక మాట గుర్తుపెట్టుకో, హిందూ ముస్లిమ్స్ ఎప్పటికీ ఫ్రెండ్స్ కారు. గౌస్ బాయ్, నీ ఆలోచనలు రాకేష్ బాయ్ ఆలోచనలు కొద్దిగా కూడా తేడా లేదు. మీలాంటి వాళ్ళ వల్లే మన భారతదేశంలో హిందువులు ముస్లింలు వేరు అనే ఒక విషయాన్ని వ్యాపిస్తున్నారు. ఖుదాఫిజ్. అరే ఏంట్రా? రే క్యారేజ్ తీసుకోరా. అరే ఆ రాకేష్ అన్న చూస్తే తిడతాడ్రా. రే ఆ రాకేష్ అని వదిలేరా, నువ్వు తిను ఫస్ట్. నువ్వు కూడా తిను. లేదురా, ఈరోజు నేను రోజా ఉన్నా. నీకో విషయం తెలుసా? ఈరోజు పెద్ద రోజా, లాస్ట్ రోజు కాబట్టి. ఇంకో విషయం రా, ఈరోజు ఇఫ్తార్ నువ్వే తెరిపించాలరా. తెరిపిస్తావు కదా? తెరిపిస్తారు. సరే తీసుకో, పోయేస్తా మరి. రాకేష్ అన్న
ఈ నెల జీతం ఇచ్చింటే బాగుండేది రాకేష్ అన్న. ఈ నెలది అప్పుడే తీసుకున్నావు కదా అడ్వాన్స్ డబ్బులు. నెక్స్ట్ నెల అది కూడా ఇచ్చేయండి రాకేష్ అన్న. ఎలాగైనా ఓవర్ టైం చేసి తీర్చేస్తా రాకేష్ అన్న. చూసుకో మళ్ళా ఓవర్ టైమింగ్ అయితే రాత్రి 12 గంటల వరకు చేయాల్సి వస్తుంది. సరే చేస్తా రాకేష్ అన్న. ముందే డబ్బులు తీసుకున్నాగా పని పర్ఫెక్ట్గా చెయ్యి. ఇదిగో తీసుకో. రే ఆగరా, ఇట్రా. ఎందుకురా డబ్బులు? ఏం లేదన్నా, కొద్దిగా ఇలానే అర్జెంట్ పని పడింది. రే నిజం చెప్పురా. ఏం లేదన్నా, రెహమాన్కి రోజా ఇఫ్తియార్ చేయాలనుకున్నాను అంతే. హలో, అవునా? నేను వస్తున్నా. ఏమైంది మా తమ్ముడికి? ఏమైంది మా చింటిగాడికి? ఏమైంది డాక్టర్? ఏమైంది మా తమ్ముడికి? ఏమైంది డాక్టర్? చెప్పండి డాక్టర్. చెప్పండి డాక్టర్. రిలాక్స్. యాక్సిడెంట్ అవ్వడం వల్ల బ్లడ్ ఎక్కువ పోయింది. వీలైనంత తొందరగా మీరు AB నెగిటివ్ బ్లడ్ రెడీ చేసుకోండి. సరే డాక్టర్, నేను వీలైనంత త్వరగా రెడీ చేసుకుంటా. డాక్టర్, మా తమ్ముడికి బ్లడ్ అరేంజ్ చేయలేకపోయాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా మా తమ్ముని మీరే కాపాడాలి డాక్టర్. ఏం పర్వాలేదు, మేము బ్లడ్ అరేంజ్ చేసినాం. ఎలా డాక్టర్? ఒక ముస్లిం యువకుడు వచ్చి బ్లడ్ ఇచ్చినాడు. థ్యాంక్ యూ డాక్టర్.
వీడు ఎందుకు ఏడుస్తున్నాడు రా? రే శివ, రే ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? రే ఏమైందిరా? రహమాన్, నేను నీకు నాకే ఏంది చెప్పురా. నీకు ఇఫ్తారి రెడీ చేయలేకపోయాను రా. అరే దానికోసం ఏడుస్తావారా? రే త్వరగా రానరా. రే శివ, రేమాన్ని పిలుచుకోరారా, రోజు ఆడడానికి టైం అయింది. అదండి. శివ, రేమాన్ని తినిపిరా. రేమాన్ తీసుకో. రేమాన్ తిను. రేమాన్ తిను. ఏ శివ, యాక్చువల్గా ఈరోజు నేను రోజా లేనురా. ఉన్నాను కానీ రోజా విరిగిపోయిందిరా. ఎందుకంటే ఒక పిల్లోనికి బ్లడ్ అవసరం ఉంటే డొనేట్ చేశాను రా. శివ,